ఇవన్నీ సార్ ఇందాక శేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిగా మాట్లాడతా ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారి జపం ఎందుకు అని చెప్పి శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నారు. సార్ ముందుగా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ మాదిరిగా నాశనం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అండ్ ఆల్సో అదే మాదిరిగా మేం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద అండ్ ఆల్సో పార్టీల మీద ఉంటది. సో మేము డెఫినెట్లీ చెప్తాం. ఇప్పుడు ఇందాక రజనీ గారు అన్నారు జీ ఫర్ గొడ్డలి అని అంటా ఉన్నారు. ఎందుకు అనాల్సి వస్తా ఉంది? మీ అధికార ప్రతినిధులే స్వయంగా రోడ్ల మీదకి వచ్చేసి బహిరంగ సభల్లో మేము వస్తే ఈసారి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అందరినీ నరుక్కుంటా పోతామనంటే ఆ పార్టీ గొడ్డల పార్టీ అనే అంటాం. మీరు చెప్పండి, ఏ నాగార్జున యాదవ్ మీ అధికార ప్రతినిధి కాదా? నాగార్జున యాదవ్ మీ అధికార ప్రతినిధి కాదా? నాగార్జున యాదవ్ ఎవరో మీ అధికార ప్రతినిధి కాదా? అతను అనలేదా అది కరెక్ట్ కాదని అతను మీరు వారించలేరా? జగన్మోహన్ రెడ్డి అతను పిలిపించి మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదని చెప్పలేరా? ఎందుకు చెప్పరు అతనికి? మీరు మీ మట్టుకు మీరు నరుక్కుంటా పోతాం, రప్పారప్పాలని బ్యానర్లు కట్టుకుంటే చూస్తా ఊరుకోవాలా? మీ మట్టుకు మీరు నరుక్కుంటా పోతాం, రప్ప నరుకుతాం, గంగమ్మ తాల్లో జాతరలాగా ఏలాడు చేస్తామంటే చూస్తా ఊరుకోవాలా? పిలిచి చెప్పలేరా నాగార్జున యాదవ్కి? బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాం చెప్పలేరా? నాగార్జున యాదవ్కి? అధికార ప్రతినిధి కాదా? మీ అధికార ప్రతినిధి కాదా అతను? మీ అధికార ప్రతినిధి కాదా? బ్యానర్లు కడతారా? నరుకుతామని బ్యానర్లు కడతారా? ఈ బ్యానర్లు కడితే చూస్తా ఊరుకోవాలా? అందుకే చెప్పాం గొడ్డల పార్టీ అని, అందుకే అంటా ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేస్తామని చెప్పండి, ఇంకొద్దిగా చేస్తామని చెప్పండి, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పండి. అంతేగాని నరుక్కుంటా పోతాం, రక్తాభిషేకాలు చేస్తాం, ఇవన్నీ చేస్తే తాట తీస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడితే తాట తీస్తాం. డెఫినెట్లీ గొడ్డల పార్టీ అనే చెప్తాం. కృష్ణయ్య గారు రెస్పాండ్ అవ్వండి సింపుల్ గా స్ట్రైట్ గా. ఆపితే మీరు మాట్లాడితే చెప్తే 100 చెప్తాం. రక్త చరిత్రల గురించి మాట్లాడుకుంటే టైం సరిపోదు. వర్మ గారు ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయాలా? టైం లేదు. రక్త చరిత్రల గురించి మాట్లాడాలంటే ఎవరిది రక్త చరిత్ర? కృష్ణయ్య గారికి ఎవరిది రక్త చరిత్ర? ఇంట్లో బాబాయ్ రక్తం తుడిచిన చరిత్ర ఎవరిదా? ఇంట్లో చనిపోయిన వ్యక్తి రక్తం తుడిచి గుండె పోవడం చెప్పిన చరిత్ర